హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్పీ తెలుగు ట్రావెలర్స్. సో ఈరోజు మన వీడియో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రస్తుతం మేడారం జాతర తెలంగాణలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగబోతోంది. అయితే కేవలం మేడారానికి వెళ్ళామా వచ్చామా అని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను కూడా ఒకసారి చూడండి. ఇంతకీ మేడారంకి దగ్గరలో ఉన్న తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా జాతర జరిగే ప్రాంతానికి పక్కనే కన్నెపల్లి అని ఉంటుంది. సో ఇక్కడ సారక్క ఆలయం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడి నుంచి ముగిసిన తర్వాత పక్కనే అంటే బయ్యక్కపేట అని ఒక ప్రాంతం ఉంటుంది. సమ్మక్క పుట్టిన ప్రాంతం అది. మేడారం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. 1944 ముందు వరకు కూడా సమ్మక్క సారలక్క జాతర ఇక్కడే జరిపేవారు. సో ఇక్కడ ఆ గద్దెలను కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఊర్లోకి వెళితే అక్కడ మనకి సమ్మక్క నివసించిన ఇల్లు ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఒక పాము పుట్ట మాత్రం ఉంటుంది. అలాగే చంద వంశస్థులు మనకి ఇక్కడ వీటికి సంబంధించిన వివరాలు కూడా చెబుతారు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడికి వెళితే సమ్మక్క జలకాలాడిన బావి ఉంటుంది. దీన్ని జలకం బావి అంటారు. కానీ ఇక్కడికి వెళ్ళడం అంత ఆషామాషి కాదు. అవకాశం ఉంటే మాత్రమే ప్రయత్నించండి. ఇక ఇది ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి 54 కిలోమీటర్ల దూరంలో బొగాతా వాటర్ ఫాల్స్ ఉంటాయి. దీన్ని తెలంగాణ నయాగరా ఫాల్స్ అని కూడా పిలుస్తారు. సో ఇది అవకాశం ఉంటే చూడండి. ఇక ఇక్కడ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా లక్నవరంకి ప్లాన్ చేయండి. బొగాతా నుంచి లక్నవరం దాదాపు 90 కిలోమీటర్లు ఉంటుంది. అదే మేడారం నుంచి అయితే 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లక్నవరం దగ్గర నైట్ స్టే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు అవకాశం టైం ఉంటే ప్రయత్నించండి. లేదా అక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి బోటింగ్ తదితర గేమింగ్స్ అన్ని చూసుకుని తిరుగు ప్రయాణం కావచ్చు. ఇక లక్నవరం లేక్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో కోతూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఇక్కడ నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణం చేస్తే కాంబోడియా తరహా అంకోర్ వాట్ పోలిన బుద్ధ ఆలయం ఉంటుంది. ఇక్కడికి మాత్రం సింగిల్గా వెళ్ళకండి, ఎందుకంటే జంతువులు ఇక్కడ అటాక్ చేసే అవకాశం ఉందని స్థానికులు చెప్తారు. సో అయితే మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, లేదు అంటే స్థానికుల సహాయం తీసుకుని పైకి వెళ్ళే ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ ట్రెక్కింగ్ ప్రియులకు మాత్రం ఇది ఒక మంచి కిక్కిచ్చే స్పాట్ ఇది. అక్కడ నుంచి రామప్ప ఆలయం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ హిస్టారికల్ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇది విజిట్ చేసిన పక్కనే రామప్ప లేక్ ఉంటుంది. రామప్ప లేక్ను కూడా అవకాశం ఉంటే విజిట్ చేయండి. ఇక్కడ కూడా బోటింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. రామపాలయం, రామప్ప లేక్ ఇది విజిట్ చేసిన తర్వాత ఇక ఇంతటితో మేడారం ట్రిప్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా మీ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ స్పాట్స్కి ఎలా వెళ్ళాలి అనే డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అన్ని లింకులు ఇస్తాను. అవకాశం ఉంటే చూడండి. ఈ వీడియో మీకు కానీ సమాచారం అందించినట్టు భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.